నమస్తే అండి. ఈరోజు మన వంటింట్లో చేయబోయే కూర మరొక పాతకాలం నాటి అమ్మమ్మలు చేసి పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తినిపించిన కూర అండి ఇది. దీన్ని స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించుకుందాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: వంకాయలు, ఎండు రొయ్యలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం అండి. ఇంతేనండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకుంటున్నాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా ఫ్రెండ్ నాకు చాలాసార్లు తినిపించారండి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఈ కూర తను ఈరోజు అనుకోకుండా నా దగ్గరికి వచ్చారు. తన పర్యవేక్షణలోనే ఈ కూర చేస్తున్నానండి నేను. నూనె వేడెక్కిందండి. చక్కగా ఎండు రొయ్యలు వేసుకున్నాను. ఇప్పుడు లైట్గా వేగితే సరిపోతుందండి. లైట్గా జస్ట్ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుందాము. రొయ్యలు వేగాయండి. చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుందాము. ఈ స్టేజ్లో ఎందుకు వేస్తారో తెలుసా రాజేశ్వరి గారు? వేగిన పచ్చి రొయ్యలు ఉల్లిపాయ తగిలేటప్పటికి మళ్ళీ మెత్తపడతాయి అనమాట. గట్టిగా ఉండవు. ఇక కూరలో మెత్తగా ఉంటాయి కానీ గట్టిగా ఉండవు అనమాట. కరకరలాడవు. దానికోసమా? ఇదో చిన్న టిప్ అనమాట. అంతే. తెలియదు. ఇదే ఫస్ట్ అనమాట నేను ఇలా చేయటం. తిన్నాను చాలాసార్లు, కానీ మా అమ్మాయి వాళ్ళ దగ్గర కూడా తిన్నాను. మా అమ్మాయి వాళ్ళ అత్తగారు కూడా బాగా వండుతారండి. చాలా బాగా వండుతారు. నేను దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ వేయనండి. మళ్ళీ అది మసాలా కూర అయిపోతుంది. వితౌట్ అల్లం వెల్లుల్లిపాయతోనే చేస్తాను అనమాట ఈ కూర. ఓకే, అవునండి. అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చక్కగా వంకాయ ముక్కలు వేసేసుకుందామండి. ఉప్పు వేసుకుందామండి. కల్లుప్పు అండి. కొంచెం సేపు మగ్గనిద్దామండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. చక్క మగ్గిపోయిందండి. రొయ్యలను వంకాయలు చక్క మగ్గిపోయింది అంతా. చూసారా అంత బాగా మగ్గిందో? కారం వేసేసుకుందామండి ఇప్పుడు. చూసారా? మా ఫ్రెండు నాకు దగ్గరలోనే ఉంటారండి. చక్కగా ప్రతిరోజు కలుసుకుంటూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము, ఒకళ్ళ కూర ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు జస్ట్ కొంచెం వాటర్ పోసుకుందామండి. అంతా కూడా మంచిగా స్మూత్గా ఉడుకుతుందండి ఆ రొయ్య. ఇంకా ఒక 2 నిమిషాలు అలా ఉంచేసామంటే చూద్దామండి ఎలా ఉందో. చూసారా? చక్కగా అయిపోయిందండి కూర. చక్కగా చాలా బాగుంది. జస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుందామండి స్టవ్. స్టవ్ ఆఫ్ వేసుకుందామండి. డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా లక్ష్మి గారు ఎలా ఉందో? యమ్మీ వంకాయ ఎండు రొయ్యల కూర. ఇది తిన్నప్పుడల్లా నాకైతే మా అమ్మమ్మ గుర్తొస్తారండి. మంచి చిన్నతనంలో నిద్ర కళ్ళ మీద ఉంటే స్నానం చేపించి అమ్మమ్మ పొంతలో నీళ్ళతో అన్నం తినిపిస్తుంటే ఎలా తినేదన్నా తెల్లారలేసి అమ్మమ్మ ఏం తినిపించావు రాత్రి అని అడిగేదాన్ని. వంకాయ ఎండ్రాయిలు కానీ బీరకాయ ఎండ్రాయిలు కానీ మా అమ్మమ్మ వండేవాడు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళది బందరు.
అవునా? అటువైపు ఈ కూరలు బాగా స్పెషల్స్ అన్నమాట. అటు ఎక్కువ దొరుకుతాయి కదండి. బాగా దొరుకుతాయి. అసలు నిద్ర కళ్ళ మీద అమ్మమ్మ తినిపిస్తుంటే అమృతం అంటే ఇంకా అదే అనిపించేది. చూసారా అండి, నా ఫ్రెండ్ ఈరోజు నాకు ఇంతకు మంచి వంటకాన్ని చూపించారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాజేశ్వర్ గారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మీ అందరి ప్రోత్సాహం తనకి అవసరము. ఆదరించండి తన ఛానల్ని. ఆదరణ అభిమానం కోసమేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.